సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా డాక్టర్ మట్టా రాగమయ్యి సరికొత్త చరిత్ర లిఖించారు. ఉమ్మడి జిల్లాలోనూ ఏకైక మహిళా ఎమ్మెల్యే తానే కావడం మరో విశేషం. సత్తుపల్లి నియోజకవర్గంలో 1952 నుంచి 2018 వరకు 16 సార్లు ఎన్నికలు జరగగా ఏనాడు మహిళలకు అవకాశం దక్కలేదు. కానీ డాక్టర్ రాగమయ్యి మాత్రం తొలి ప్రయత్నంలోనే హ్యాట్రిక్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యపై భారీ మెజారిటీతో గెలిచారు. వైద్యురాలిగా సత్తుపల్లి ప్రజలకు సుపరిచితురాలైన రాగమయ్యి ఇప్పుడు ప్రజాసేవలోనూ ప్రజలతో మమేకం కానున్నారు. రాగమయ్యి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె భర్త దయానంద్ సత్తుపల్లిలో కౌన్సిలర్గా ఉన్నారు. ఆమె అత్త డాక్టర్ మట్టా ఆరోగ్యం ఎంపీపీగా పనిచేశారు. మామ మట్టా కృష్ణమూర్తి స్వాతంత్ర సమరయోధుడు. 2014 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న రాగమయ్యి ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె భర్త దయానంద్ 2000 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆ తర్వాత వైద్య వృత్తికే అంకితమయ్యారు. ఈసారి ఎన్నికల్లో కూడా దయానంద్ పోటీకి దిగాలని భావించిన కుల ధృవీకరణపై వివాదం తలెత్తడంతో రాగమయ్యి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేవలం 6 నెలల వ్యవధిలోనే టికెట్ సాధించిన రాగమయ్యి విస్తృతంగా ప్రచారం చేసి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను ఓడించి సంచలన విజయం నమోదు చేశారు. ఈ ఎన్నికల్లో రాగమయ్యికి 1,09,449 ఓట్లు రాగా సండ్ర వెంకటవీరయ్యకు 90,974 ఓట్లు నమోదయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లతో కలిపి ఆమె 19,464 ఓట్ల మెజారిటీ సాధించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. తన కూతురు అకాల మరణంతో ఆశా పేరిట స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్న రాగమయ్యి ఇప్పుడు ఆ ప్రజలకు ప్రతినిధిగా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.